టీడీపీ కూటమి సభకు చిలకలూరిపేటలో భూమి పూజ నిర్వహించారు. పూజ అనంతరం తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కావాలని చెప్పేసి ఈరోజు దేశ ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. ఈరోజు రాష్ట్రానికి భవిష్యత్తు ఇవ్వడం కోసం, రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు ఇవ్వడం కోసం, 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడం కోసం ఈరోజు మీ ముందుకు ప్రజల ముందుకు వచ్చిన 3 పార్టీలు ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదించి భారీ మెజారిటీతో 167 సీట్ల పైన ఈ కూటమి గెలుచుకోబోతా ఉంది. ఈరోజు ప్రజల ఆదరణ, ప్రజలు మా పక్షాన ఉన్నారు. భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించబోతున్నారు. ఈ సభకి అన్ని ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలి రావడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఈ సభని విజయవంతం చేయబోతా ఉన్నారు. ఈరోజు భూమి పూజ చేసినటువంటి నారా లోకేష్ గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పబ్లిక్ మొబిలైజేషన్ లో చరిత్ర కొత్త రికార్డు సృష్టిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన చరిత్రలో కనీవినిగిన విధంగా 17వ తారీఖున మోడీ గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చిలకలూరుపేటలో ఒక పెద్ద బహిరంగ సభలో, అంటే ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఏ విధంగా నాశనం అయిపోయింది, ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర నిధులు లేవిచ్చాం, మీ అందరికి కనపడతానే ఉంది. కెమెరాలు అని చెప్తే హైవే కనపడుతుంది, బైపాస్. ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళింది. ఈ రోజు నితిన్ గడ్కరీ గారు ఆ బైపాస్ చేశారు. ఇలాంటి బైపాస్లు చేయడానికి ఎన్నో డబ్బులు శాంక్షన్ చేసినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మోడీ గారు ఒకే ఒక పాయింట్ చెప్పారు. బీజేపీ ఎప్పుడు కూడా రాజనీతిని రాజకీయం కోసం చేయదు. రాజనీతి ఎప్పుడు కూడా దేశ అభివృద్ధి కోసం, దేశ సంక్షేమం కోసం చేస్తుంది. అందుకే ఈ రోజుని ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే దేశం అభివృద్ధితో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధిని కూడా ముందుకు తీసుకువెళ్లాలనేదే మోడీ గారి ఉద్దేశం. అందుకనే నేను ఈ రోజున అందరికీ మనవి చేస్తా ఉన్నాను. రేపు 24లో మీరు రేపు భూమి దద్దరులే విధంగా ఈ ప్రభంజనాన్ని చూసి వైసీపీ పార్టీకి నామినేషన్లు వేసే వాళ్ళు కూడా దొరకనని నేను భావిస్తా ఉన్నా. మీరు తర్వాత ఇదే మీరు చూడండి, 18వ తారీఖున పత్రికా విలేకరులు. ఎందుకంటే వారికి ఈ రోజునే భయపడిపోయి ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే చేయటం, గ్రాఫిక్స్ లో జీవిస్తా ఉన్నారు. చివరికి వాళ్ళు సిద్ధం అని చెప్పి మొన్న మీటింగ్ పెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళ కేడర్ గాని, నాయకులు గాని ఇప్పటికి ఒక 20 లిస్టులు మార్చేసి వాళ్ళు వాళ్ళ ఎటువంటి మనోస్థైర్యం లేనటువంటి పరిస్థితులు వాళ్ళ వైసీపీ ఉంది. అందుకనే రేపు 17వ తారీఖున ఏదైతే మన సభ ఉందో, ప్రధాని మోడీ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు, నారా లోకేష్ గారు, వీరందరూ కూడా మరి ఈ 3 పార్టీల యొక్క కలయిక త్రిమూర్తులు ఏ విధంగా కలిసి పనిచేస్తారో ఆ విధంగా ఈ యొక్క సభని మనం ఈ క్యాడర్ అంతా కూడా కలిసి జనాన్ని మొబిలైజ్ చేసి లక్షలాది మందిగా వచ్చి ఈ సభతోనే రిజల్ట్ వచ్చే విధంగా 2024, 2014లో ఏ విధంగా ఈ 3 పార్టీలు ఒక మంచి రిజల్ట్ తీసుకొచ్చినాయో అదే విధంగా ఇప్పుడు కూడా రిజల్ట్ వస్తుందని భావిస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ రోజున భూమి పూజ ఒక మంచి వాతావరణంలో జరిగింది. తప్పకుండా సక్సెస్ అవుతుందని భావిస్తూ నేను సెలవు తీసుకుంటాను. అందరికి నమస్కారం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులైనటువంటి పాతూరు నాగభూషణ గారు, రఘునాథ్ బాబు గారు, ఇంకా అనేక మంది, అదేవిధంగా జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, ఇంకా వారి పార్టీ సీనియర్ నాయకులు అనేక మంది కలిసి 9:32 రేపు 17వ తేదీన జరగబోయేటటువంటి భారీ బహిరంగ సభా కార్యక్రమానికి భూమి పూజ చేయటం జరిగింది. ఈ రోజు నుంచి దాదాపుగా 13 కమిటీలని వేయటం జరిగింది. 3 పార్టీలకు సంబంధించి 13 కమిటీల్లో దాదాపు 130 మంది పార్టీ నాయకులు 3 పార్టీల నుంచి కూడా ఈ కమిటీల్లో పనిచేయబోతా ఉన్నారు. మరి సభా నిర్వహణ కమిటీ కానివ్వండి, ప్రాంగణం కమిటీ కానివ్వండి, రవాణా కమిటీ కానివ్వండి,
భోజన సదుపాయాల కమిటీ, మీడియా కమిటీ, వాలంటీర్స్ కమిటీ, ఇట్లా 13 కమిటీల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీరందరూ కూడా ఈ రోజు నుంచి మొదలుకొని రేపు సభా కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా ఇక్కడే ఉండి పనిచేయబోతా ఉన్నారు. లక్షలాది మంది మరి చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా 7-8 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది ఈ సభా కార్యక్రమానికి తరలి రాబోతా ఉన్నారు. రేపు జరగబోయేటువంటి ఎన్నికలకి 3 పార్టీలు కలిసి పొత్తు ఖరారైన తర్వాత మొట్టమొదటిసారిగా 3 అగ్రనాయకులు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీదకి వచ్చి రేపు జరగబోయేటువంటి ఎన్నికలకి ఒక సమర సంకారావాన్ని ఈ సభా వేదిక పైనుంచి పూరించబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి యొక్క పతనం, ఈ సైకో సర్కార్ యొక్క పతనం రేపు 17వ తారీఖున జరిగేటటువంటి సభా వేదిక మీద నుంచే ప్రారంభం అవుతుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్ రెడ్డి రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం నుంచి కనుమరుగవటం ఖాయమనే మనం చెప్పుకోవాలి. అదేవిధంగా 5 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా పీడింపబడుతున్నటువంటి రాష్ట్ర ప్రజలకి ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా, వారి భవిష్యత్తుకు ఒక గ్యారెంటీని ఇచ్చే విధంగా 3 నాయకులు కూడా ప్రసంగించబోతున్నారు. అదేవిధంగా రెండో పక్కన మనం చూసినట్లయితే పూర్తిగా అయోమయంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అభ్యర్థులు దొరకనటువంటి పరిస్థితిలో ఉంది. 2014లో కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుంటే గుంటూరు జిల్లా నుంచి ఆ రోజున 3 పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు గుంటూరు జిల్లా నుంచే నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం ఒక రకంగా సెంటిమెంటల్ గా కూడా 2014లో ఏ రకంగా అయితే మరి 3 పార్టీలు కలిసి విజయ దుంబిది మోగించారా ఆనాటి ఎన్నికల్లో, ఈ రోజున 2019లో కూడా 2024లో కూడా అదే గుంటూరు గడ్డ మీద నుంచి స్థానిక మా పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులైనటువంటి పత్తిపాటి పుల్లారావు ఆ రోజున గుంటూరు జిల్లా అధ్యక్షులుగా 2014లో 3 నాయకుల్ని ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఆ రోజున సభా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ రోజున మళ్లీ పుల్లారావు నియోజకవర్గంలోనే మరి వారు ఉండగానే అదే సభా వేదిక మీద నుంచి 3 నాయకులు కూడా ఈ రకంగా కలవటం, ఎన్నికల సమర సంకారాన్ని పూరించడం అనేది ఒక మంచి శుభ పరిణామం. తప్పనిసరిగా రేపు జరగబోయేటటువంటి ఎన్నిక 1 సైడెడ్ గా ఉండబోతోంది. రెండో పక్కన మనం నిన్ననే చూసాం, చిలకలూరుపేట కలెక్షన్ క్వీన్ ఒకళ్ళ దగ్గర 7 కోట్లు, ఇంకొకళ్ళ దగ్గర ఒక 6 కోట్లు, అభ్యర్థులను ఇప్పుడు 3వసారి మార్చారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకే నియోజకవర్గంలో 1కి 2 సార్లు 3 సార్లు అభ్యర్థులని మార్చుకోవాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితికి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరుకుంది. ఆ పార్టీ బీ ఫారం అడిగే వాళ్ళు కూడా ఈ రోజున లేనటువంటి పరిస్థితి.